వైభవ్ సూర్యవంశీ. జనరల్‌గా వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లేలోనే ఆట ముగిచ్చేస్తాడు. పవర్ ప్లేలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు, విధ్వంసం క్రియేట్ చేశాడంటే ఆ రోజు ఆర్ఆర్ టీమ్ గెలిచినట్టే. ఈరోజు న్యూ చండీగఢ్‌లో జీటీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 3 సార్లు 90+ స్కోర్ చేసి వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యిండు. మళ్ళీ ఈ రోజు కూడా చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ న్యూ చండీగఢ్‌లో జీటీకి ఎగ్నెస్ట్‌గా క్వాలిఫైర్ 2లో చాలా స్లోగా ఆడిండు. 40+ బాల్స్ ఆడిండు ఫర్ ద ఫస్ట్ టైం. బికాస్ క్వాలిఫైర్ 2 వరకు వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆడి టీంని ఫైనల్ వరకు తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు 40+ బాల్స్ ఆడి 96 మీద వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యిండు. ఈరోజు రాజస్థాన్ రాయల్స్ టీం క్వాలిఫై 2 వరకు వచ్చింది అంటే దానికి కారణం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల అబ్బాయి. ఈ అబ్బాయి అవుట్ అయిన తర్వాత క్రీజ్ నుంచి బయటకు వెళ్తుంటే అపోజిషన్ టీంలో ఉండే ప్లేయర్స్, కోచ్లు, ఈవెన్ ఓనర్స్ కూడా లేచి నించొని అప్రిషియేట్ చేస్తారు. బికాస్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ ప్లేడ్ దట్ కైండ్ ఆఫ్ క్రికెట్. 14 సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్ని, క్రిస్ గేల్ రికార్డ్ని బ్రేక్ చేసిండు. 72 సిక్స్లు కొట్టిండు. వైభవ్ సూర్యవంశీ హైయెస్ట్ స్కోర్ చేసిండు పవర్ ప్లేలోనే ఈ సీజన్లో. ఈ 15 సంవత్సరాల అబ్బాయి ఈరోజు రాజస్థాన్ రాయల్స్ టీం ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ వైభవ్ సూర్యవంశీ ఈ 15 సంవత్సరాల అబ్బాయి ఈ 2026లో చేసిన విధ్వంసాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. ఫర్ ఎవర్ గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరికి. ఏదో ఒక రోజు సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ రికార్డు కూడా ఈ 15 సంవత్సరాల అబ్బాయి ఈ ఇద్దరు రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు. చూస్తూ ఉండండి. వైభవ్ సూర్యవంశీకి నెక్స్ట్ జరగబోయే సీజన్స్ కానీ అండ్ నెక్స్ట్ ఆడబోయే మ్యాచ్లు కానీ ఆల్ ద బెస్ట్ చెప్తూ జై హింద్.